అసోంలో భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది. టంగ్ సుకియా ప్రాంతంలో నిషేధిత ఉల్ఫా తీవ్రవాదులకు బీఎస్ఎఫ్ మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పుల్లో 3 జవాన్లు మృతి చెందినట్లు అసోం సీఎం సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదుల్ని వదిలిపెట్టమని అన్నారు సోనోవాల్. గాయపడ్డ వారిని మెరుగైన చికిత్సకు హాస్పిటల్కి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసోంలో భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది. టంగ్ సుకియా ప్రాంతంలో నిషేధిత ఉల్ఫా తీవ్రవాదులకు బీఎస్ఎఫ్ కు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పుల్లో 3 జవాన్లు మృతి చెందినట్లు అసోం సీఎం సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులను వదిలిపెట్టమని అన్నారు సోనోవాల్. గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. घटना को मैं निंदा करता हूं और जो भी इस घटना में शामिल है उसको सही सबक सिखाया जाएगा और हमारे 3 जवान ने इस घटना में आत्मा बलिदान दिया है। मैं उनकी आत्मा की शांति के लिए ईश्वर से प्रार्थना करता हूं। जो घायल है उनका भी सही इलाज के लिए मैंने आदेश जारी किया और साथ साथ में डीजीपी को तिनसुकिया जाने के लिए मैंने आदेश जारी किया है और हमारी तरफ से जो प्रिंसिपल हम लोगों ने लिया है जीरो टॉलरेंस इन टेररिज्म, इसका खिलाफ कार्रवाई चल रहा है और चलेगा और किसी को भी हम छोड़ेंगे नहीं। అసోంలో భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది. టంగ్ సుకియా ప్రాంతంలో నిషేధిత ఉల్ఫా తీవ్రవాదులకు బీఎస్ఎఫ్ కు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పుల్లో 3 జవాన్లు మృతి చెందినట్లు అసోం సీఎం సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదుల్ని వదిలిపెట్టమని అన్నారు సోనోవాల్. గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స అందిస్తున్నామని అన్నారు.